ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే ఈరోజు జమ్మికుంట సిస్టర్స్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చినాం. అన్న పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. అంతా బాగా చేసిన 2 సార్లు, కానీ మా ఆయన తిరిగి బాగాలేదని రాలేకపోయినా. కొంచెం ఇప్పుడు బెటర్ అయింది మా ఆయనకు. అందుకే నేనైతే నైట్ వీడియో చూస్తే హాస్పిటల్ అడ్మిట్ చేసినట్టున్నాయి. మళ్ళీ ఏమైంది అనేసి అయితే నేనైతే జమ్మికుంట బయటకు వచ్చిన. అన్నయ్య అయితే మొత్తం అప్పుడు మనం చూసినప్పుడు ఎట్లా ఉందంటే చాలా బాగుండేది. మొత్తం ఒక్క లెక్క అయిపోయింది. మొత్తం ఇంత అయితే బాగాలేదు అన్నయ్య అయితే. మీరందరూ అయితే ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. ఎట్లుందన్న? ఏమనిపిస్తుంది? అక్క వాళ్ళు ఎవరు వస్తలేరా? మీకోసమే కదా. గొప్పగా అందరూ వాళ్ళు వదిలేస్తే మరి వీళ్ళంతా ఉన్నోళ్ళు కాదా అన్న? నీకు వాళ్ళే కావాలా? వీళ్ళు కాదా అక్క చెల్లెళ్ళు? ఇప్పుడు నేను చూసేటోళ్ళు అంతా కాదా? అందరు కదా. మరి వాళ్ళ కోసం ఎందుకు బాధపడుతున్నావు? బాధపడొద్దు కూడా. బాధపడుతున్నా కదా, బాధపడొద్దు. వాళ్ళకి లేనప్పుడు నీకెందుకు చెప్పు? నువ్వు కూడా ఆలోచించు. వాళ్ళ కోసం, నీ పిల్లల కోసం ఆలోచించు. వీళ్ళిద్దరి కోసం ఆలోచించు. ఎందుకంటే చిన్న పిల్లలు కదా. నువ్వు మంచిగా ఉంటే వీళ్ళు మంచిగా ఉంటారు. నీకు నేను ఎప్పుడైనా అదే చెప్పిన, నీ పిల్లలే ముఖ్యం అన్నా. నీకు వీళ్ళని దృష్టిలో పెట్టుకో ఎప్పుడైనా నువ్వు అని. ఏమన్నారు మరి? అంటే మొన్న హాస్పిటల్ తీసుకెళ్ళాం కదా, సన్షైన్ హాస్పిటల్ కోర్టు దగ్గర తీసుకెళ్తే అన్ని టెస్ట్లు చేసిర్రు. స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్, క్రియాటిన్. అంటే మామూలుగా మనలాంటి పర్సన్స్కి అయితే ఏదైనా సర్జరీ చేయాలంటే ఆ సర్జరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెస్ట్లు చేస్తారు. కానీ ఇప్పుడు ఈయనకి ఏంటంటే అన్ని ఆర్గాన్స్ లోపల అవయవాలు ఖరాబ్ అయ్యేసరికి సర్జరీ కాబట్టి ప్రతిదీ చేయాలి అన్నట్టుగా చెప్పారు. అంటే ఇప్పుడు ఆయనకు చేయాల్సింది ఏవి ఫిష్లా కానీ దానికి సంబంధించింది కాకుండా గుండె స్కానింగ్ చేసిరు. 2 కాళ్ళకి సంబంధించి ఎట్లున్నది ప్రాబ్లం అనేది అది. అండ్ ఆయనకు తలలో బ్లడ్ క్లాట్ అయింది బ్రెయిన్లో, అందువల్ల పెరాలసిస్ వచ్చింది కాబట్టి అది తీసిరు. అన్ని రకాల స్కానింగ్లు, టెస్టులు, బ్లడ్ టెస్టులు మొత్తం అయిపోయిన తర్వాత ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్ళిన తర్వాత ఆయనకు టెన్షన్, జ్వరం వచ్చింది. ఆయన నెక్స్ట్ ఏమైందంటే ఆ జ్వరంతో పాటుగా ఆయన నేను ఏమన్నా అయితే సర్జరీ టైంలో నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆయన భయపడ్డాడు అన్నట్టు. భయపడడం వల్ల డాక్టర్స్ ఇంకా ఇట్లా టెన్షన్ పడుతుండ్రు, మళ్ళీ జ్వరం వచ్చిందమ్మా, ఒకవేళ సర్జరీ కనుక సక్సెస్ కాకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది, ఆయన అసలే అన్ని రకాల ఆర్గాన్స్ ఖరాబ్ అయి ఉన్నది కదా, సో ఇది కరెక్ట్ టైం కాదు అని ఒక వారం రోజుల తర్వాత రండి అని పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ వెళ్తే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ఎక్కియాలని చెప్పారు. సో ఇంకా మళ్ళీ బ్లడ్ ఎక్కియడం కోసం నేను యూట్యూబ్లో షార్ట్ అప్లోడ్ చేస్తే కొంతమంది ముందుకు వచ్చారు. కాకపోతే ఏంటంటే జ్వరం బాగుంది ఆయనకు. ఆ జ్వరం ఇది ఇన్ఫెక్షన్ అవుతుంది అన్నట్టు, 1 మంత్కి ఎక్కువ అవుతుంది ఇది పెట్టి మెడకు. అది తీసేయడానికి ఈ సర్జరీ, కానీ అది తీసేద్దామంటే సర్జరీ అవ్వాలంటే జ్వరం తగ్గుతలేదు, ఇన్ఫెక్షన్ తగ్గుతలేదు. ఇటు ప్రాబ్లం అవుతుంది, అటు ప్రాబ్లం అవుతుంది. మధ్యలో ఒక హాస్పిటల్ తిరగడమే అవుతుంది. ఇప్పుడైతే చెల్మెడ ఆనందరావు హాస్పిటల్ డయాలసిస్ చేపిస్తున్నా, వారంలో 2 రోజులు చేపిస్తున్నా. మొన్నటిదాకా 3 సార్లు వేసారు, కానీ ఇప్పుడు కొంచెం 2 సార్లు వేస్తున్నారు. ఎందుకంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు, వీక్ అయిపోయింది కాబట్టి ఆయనకు 2 సార్లు వేస్తారు. ఇంకా హాస్పిటల్లో సర్జరీ గురించి అయితే జ్వరం పూర్తిగా తగ్గితేనే వేస్తామమ్మ, లేకపోతే చెయ్యమని చెప్పారు. ఇక ఇప్పుడైతే నిన్న తీసుకెళ్తే యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ పెట్టారు జ్వరం తగ్గడానికి. 1 రోజులో తగ్గిపోతుందమ్మా, తగ్గితే మీరు సర్జరీకి తీసుకెళ్ళండి అని డాక్టర్స్ చెప్పారు. నిన్న మళ్ళీ ఇంజెక్షన్స్ పెట్టించిన. నైట్ 12 అయింది వచ్చే వరకు. నైట్ వీడియో చూసినాం మేము. కాకపోతే ఏంటంటే సర్జరీ అయితే కొంచెం ఆయనకైనా బాత్రూమ్ అన్న పోయేస్తాడు, కనీసం డయాలసిస్ అనేది లేదక్క. డైపర్స్ పెడుతున్నాం ఇప్పుడు మేము. డైపర్స్ ఆయనకైనా వెళ్ళి ఇన్ని రోజులు అక్క వాళ్ళ దగ్గర ఉంది కదా, మరి అక్క వాళ్ళ దగ్గర నుంచి వచ్చిండు. అక్క వాళ్ళ దగ్గరే ఉన్నాడు అక్క. ఎందుకంటే నేను 2 ఆడపిల్లలతోటి జాబ్ చేసుకుంటూ ఆయన చూసుకుంటూ ఉండడం అంటే జాబ్ కష్టం అవుతుందంటే వాళ్ళు అన్నారు
నువ్వు కూడా పిల్లలతో సతమతం అవుతున్నావు కదా, తమ్ముడికి కూడా నెలకు డబ్బులు పెడుతున్నావు కదా ఇన్ని సంవత్సరాల నుంచి. సరే మేము డబ్బు పెట్టకపోయినా మా తమ్ముడిని కనీసం చూసుకుంటాం, ఎందుకంటే మా తమ్ముడు కాదు మాకు పెద్ద కొడుకు. తల్లిదండ్రులు లేనప్పటి నుంచి మా తమ్ముడిని మేమే చేతబట్టినాం కాబట్టి మా తమ్ముడి బాధ్యత మేము కొంతవరకు నీకు సగం సపోర్ట్ ఇస్తాం మమతా, నువ్వు బాధపడకురా అని ఆమె మాకు ఒక అమ్మలాగా ముందుకు వచ్చింది. ఇంకా మీరు కూడా చూసి కదా అట్లా మంచిగానే ఉండే. అసలు నేను వాళ్ళు దేవతలు అన్నట్టే అనుకున్నా, వాళ్ళని తప్పు పట్టట్లేదు అక్క. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు ఆయన ఒక ముద్ద పెడితే తిన్నాడు, ఇప్పుడు ఆయన ముద్ద పెడితే తినుడు కాదు, ఆయన బాత్రూమ్ కూడా పోయే పరిస్థితి లేదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం చెల్లిమేడకు, వెళ్తే డాక్టర్స్ ఏమన్నారంటే ఆయన బాడీ అనేది ట్రీట్మెంట్ కోఆపరేట్ చేయట్లేదమ్మా, కాబట్టి ఆయన గురించి మేము 50-50 అవకాశమే, మొత్తం 100 లేదంటే ఎవరైనా అట్నే చెప్తారు అక్క. డాక్టర్స్ అంటేనే అట్లా చెప్తారు, అంత మాత్రం చనిపోతారా? చనిపోరు కదా. ఇప్పుడు మన ప్రయత్నం మనది. ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం అక్క, రేపటి వరకు గ్యారెంటీ అయితే అట్లా చెప్పడం వల్ల వాళ్ళు టెన్షన్ పడ్డారు. ఇంటికి పోయి ఏం ఆలోచించుకున్నారో మనకు తెలియదు. వాళ్ళ భార్య భర్తలు, వాళ్ళ కొడుకు ముఖ్యంగా. ఆ అబ్బాయి మా ఇంట్లో ఒకవేళ జరిగిపోతే ఎట్లా, మాకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఈయన పూర్తిగా బాగాలేడు అంటారు డాక్టర్స్, మళ్ళీ ఎప్పుడు ఏమైనా తెలియదు అంటారు. ఇన్ని రోజులు అంటే కొంచెం ఒక ముద్ద పెడితే తిన్నాడు ఉన్నాడు, కానీ ఇప్పుడు పూర్తిగానే బాగాలేడు. ఇక మాకెందుకని మా ఇల్లు ఫైనాన్స్ ఉంది తాడికల్లా. ఆ ఫైనాన్స్ వాళ్ళు ఏంటంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పడం వల్ల మేము బయటకు వచ్చినాం. వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం ప్రస్తుతానికి. ఈ టైంలోనే చిట్టి వాళ్ళిద్దరికి హెల్త్ బాగాలేదు. ఒక పాపకు టైఫాయిడ్ వచ్చింది, ఒక పాపకు బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను ఇక్కడ శ్రీనికా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నా. ఆ టైంలోనే నాకు కనీసం కూడా మేము తీసుకొస్తున్నాం మమత, మరి నీ ఇష్టం అని చెప్పకుండానే తీసుకొచ్చి తాడికల్లా పడేసి వెళ్ళిపోయింది. నాకు చెప్పలేదు, చెప్పింది ఎవరంటే ఊరు వాళ్ళు చెప్పారు ఫోన్ చేసి, వదిన ఇట్లా అక్క వాళ్ళు తీసుకొచ్చి అన్నని ఇక్కడ వేసిపోయారు, నీకు చెప్పిర్రా అంటే లేదు నాకు చెప్పలేదంటే వాళ్ళు వెంటనే అడిగిర్రట. ఆ వదిన మనం ఎందుకు అట్లా చెప్పకుండా తీసుకొచ్చి అలా పడేసిర్రు, అది కరెక్ట్ కాదు కదా అని. కనీసం మరి మమతా మేము తీసుకొస్తున్నాం, నాకు సంబంధం లేదు, ఇప్పుడు ఆయన బతికేటట్లేడు, మరి నీకు నీదే రా అంత అని అంటే నేనేం చెప్పుకుంటున్నాను. నాకు ఇక్కడ పిల్లలు ఇద్దరు అడ్మిట్ ఉన్నారు, ఆ టైంలోనే తెచ్చి అక్కడ ఇంటికాడే వెళ్ళిపోయారు, మాకు సంబంధం లేదు, మా ఇంట్లో ఏమన్నా అయితే ఎట్లా అని. ఇంకా పక్కన మా మరిది వాళ్ళు ఉంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సరే వదిన నువ్వు హాస్పిటల్లో పిల్లల్ని చూసుకో, మేము అన్నం చూసుకుంటామని వాళ్ళు చూసుకుంటారు. ఇక నేను పోయి మళ్ళీ తీసుకొచ్చుకునేది. నేను ఇక మా ఊరు పెద్ద మనుషులు చెప్పిన ఇట్లా ఎందుకు ఇట్లా కరెక్ట్ కాదు కదా. 10 సంవత్సరాల నుంచి నేను కూడా కష్టపడుతున్నా కదా, చేసుకున్న కంచి నేను కూడా ఏ రకంగా కూడా వాళ్ళకి ముందట్నే తెలుసు కదా వాళ్ళందరికీ. నేను పిల్లల్ని పట్టుకొని ఎంత కష్టపడుతున్నా, ఒక చిన్న జాబ్ చేసుకుంటా కుటుంబాన్ని కాపాడుకుంటా, ఆయనకు నెలకు మందులు పెట్టుకుంటూ వస్తున్నా కదా. మరి మీరు ఎందుకు ఈ టైంలో ఇట్లా వేసిర్రు, మీరు అడగండి సార్ అంటే వాళ్ళు అడిగిరు ఊరు పెద్ద మనుషులు ఫోన్ చేసి. అట్లా అమ్మాయి ఏడుస్తుంది, ఆమె కూడా ఏం సుఖపడలే కదా. మీరు కూడా తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారు కదా, ఒక అక్క బావ అన్నట్టు ఏ రోజు లేరు, మేము కూడా చూస్తున్నాం. ఈ టైంలో ఎందుకు ఇట్లా వేసిరంటే మాకు కూడా పనులు ఉంటాయి కదా, మేము బ్రతకాలి కదా, మాకు పూర్తిగా మంచి లేనైనా మేము ఎట్లా చూసుకుంటాం. మంచిగా ఉన్నప్పుడు అంటే ముద్ద పెట్టమంటే పెట్టినాం, ఆమె డబ్బులు పంపిస్తే కానీ ఇప్పుడు ఆ డబ్బులు పంపినా మేము చేయమని చెప్పి మాట్లాడేది అని వాళ్ళ కొడుకు ఊకుంటలేడంట. కనీసం అక్క కదా, అక్క ఫోన్ చేసి అయినా సరే తోడబుట్టినాము కదా, కనీసం ఫోన్ చేసి మమత మరి తీసుకో తమ్మిని ఇట్లా ఉంచుకొని దగ్గర రానాలి కానీ పడగాటి ఇంట్లో తీసుకుపోయి పంపిస్తే పిల్లలకి ఉన్నైతే మరి అవును కదా. నేను ఒక 20 లక్షలు పెట్టి కాపాడుకున్నా, ఆయన మామూలుగా కాపాడుకోలేదు. మా అమ్మ నాన్న ఇచ్చిన పొలము బంగారం అన్నీ అమ్మి ఆయనను కాపాడుకుంటూ ఒక చిన్న పిల్లగానిలాగా చూసుకుంటూ వస్తున్నా. నాకు చెప్పకుండా అక్కడ మళ్ళీ ఇస్తున్న నేను కళలు కూడా అస్సలు అనుకోలేదు. ఆ టైంలోనే వీళ్ళు బాగాలేదు, ఆమె వచ్చి చూసింది కూడా పిల్లలు బాగాలేదు, చూడకపోతే వేరే పెద్ద చిట్టిని చూసి బాధపడిపోయింది. తర్వాత వాళ్ళ కొడుకు అద్దన్నాడట, మన ఇంట్లో ఏమన్నా అయితే ఇట్లా మనకు ప్రాబ్లం అవుతుందని. ఇక పక్కన వాళ్ళకి ఇట్లా ఏం చెప్తారో మనకు తెలియదు కానీ తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోతే మా మరిది వాళ్ళు చూసుకున్నారు. చూసుకొని వాళ్ళు వదిన మేము చూసుకుంటాం, నువ్వు బాధపడకు, మాకైతే అన్న కాదా, నువ్వు ఒక్కదాన్ని వాడదాన్ని ఏం కష్టపడతావు, మేము నీకు వీలైనప్పుడే వచ్చి అన్నం తీసుకోపో, పిల్లల్ని చూసుకో ఫస్ట్ అని ఆ పిల్లాడు. ఇక మా మరిది సరే వదిన నేను చూసుకుంటాను, మా అత్తమ్మ మాట ఇచ్చింది. ఇక వాళ్ళ ధైర్యం మీద వాళ్ళు అన్నం పెట్టుకుంటా కొంచెం 4-5 రోజులు వాళ్ళు ఇక పాపం కష్టపడ్డారు. వారం 4 రోజులు వాళ్ళు చూసుకుంటారు. తర్వాత నేను పోయి మళ్ళీ తీసుకొచ్చుకున్నాను. ఆ ఊరు వాళ్ళు ఇట్లా అడిగారు మా ఆడబిడ్డ వాళ్ళకి ఎందుకు అట్లా చేస్తున్నాను అడిగితే వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవ్వలేదు. మాకేం సంబంధం, నేను ఆడబిడ్డలు చూసుకోవాలని రూలా హక్క, ఆయన ఎవరికి పుట్టిండు మాకు పుట్టిండా అని మాట్లాడి
వాళ్ళ అబ్బాయి అన్నాడట మా నాన్నకు పుట్టిండా మేమెందుకు చూసుకుంటాం అని అన్నాడంట. అట్లా అన్న వల్ల మా మనసు తిరిగింది. ఇక వాళ్ళని కదిలించద్దని మేము సైలెంట్గా పక్కకు వచ్చాం.